సో హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ ఎస్పీ రైల్ వరల్డ్ మళ్ళీ వచ్చాను మీ ముందుకు మరి సరికొత్త బ్లాగ్తో. ఓకేనా ఫ్రెండ్స్, ఇవాళ నేను చేయబోయే బ్లాగ్ అనేది ఒడిశా టాప్ 10 సిటీస్లో ఉన్న ఒక సిటీ బరంపూర్ రైల్వే స్టేషన్లో ఇవాళ స్టేషన్ ఎలా ఉంటుంది, స్టేషన్ యొక్క ఇంటీరియర్ ఎలా ఉంటుంది, స్టేషన్ చాలా మారిపోయింది ఫ్రెండ్స్. అంటే స్టేషన్లో మనకి ఏమేమి దొరుకుతాయి, ఏమేమి అప్డేట్స్ ఉంటాయి, అవన్నీ చాలా చెప్తాను మీకు. ఇవాళ చెప్తాను ప్లస్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, మన బ్లాగ్ని మీరు కంటిన్యూ చూస్తున్నారంటే బరంపురం అనేది ఒడిశాలో నెంబర్ 1 సిటీ అనేది ఒకటే కాబట్టి మీరు చూస్తూ ఉండొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కొత్తగా మరి ఏమైంది గైస్, మేము మా బరంపురం స్టేషన్కి బ్లాక్ చేస్తూ వచ్చినప్పుడు ఏమైంది తెలుసా, ప్లాట్ఫామ్ నెంబర్ 1లో పార్కింగ్ ఉంది, బండి పార్కింగ్. ఆ పార్కింగ్ అనేది చేస్తే మనం వస్తే అక్కడ పార్కింగ్ మొత్తం ఫుల్ అయిపోయింది చెప్పారు. ఫుల్ అయిపోవడం వల్ల మళ్ళీ పార్కింగ్ అవ్వలేదు. మేము అడిగాము, మరి ఫుల్ అయిపోతే మరి జర్నీ చేయాలంటే ఎలా చేద్దామంటే చెప్పారు, ప్లాట్ఫామ్ నెంబర్ 4కి వెళ్ళిపోయింది, 4లోన మీకు పార్కింగ్ దొరికిపోతుంది చెప్పారు. పార్కింగ్ చూసుకోవచ్చు మీరు. ఇప్పుడే బ్యాక్ సైడ్ ఎక్కడ మేము బండి పార్కింగ్ చేసాము. ఇప్పుడు మాది స్కూటీ ఉంది, అంటే మంది కాదు, మామయ్యది స్కూటీ ఉంది. ఆ స్కూటీ జస్ట్ ఇప్పుడు మేము పార్క్ పెట్టాము, చూసుకోవచ్చు ఇక్కడ మీరు. ఇది బరంపురం ప్లాట్ఫామ్ నెంబర్ 4లో పార్కింగ్ ప్లేస్ ఉంది, చాలా పెద్ద చూసుకోవచ్చు మీరు. ఓకేనా ఫ్రెండ్స్, బరంపురంలో పార్కింగ్ కోసము 2 జాగాలు ఉంటాయి. ఒకటే ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ఉంటుంది, రెండోది ప్లాట్ఫామ్ నెంబర్ 2లో కూడా ఉంటుంది, చూసుకోవచ్చు మీరు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు సరే అయితే నేను బరంపురం ప్లాట్ఫామ్ నెంబర్ 4 ఎలా ఉంటుందో, ప్లాట్ఫామ్ నెంబర్ 4 నుండి ఎంట్రీ చేస్తే మనం లోపలికి స్టేషన్లోనికి అది ఎలా చేయాలో ఇక్కడ మనం బుకింగ్ ఆఫీస్ ఉంది. ఇంతకుముందు బరంపురం ప్లాట్ఫామ్ నెంబర్ 4లో బుకింగ్ ఆఫీస్ లేకున్నా, ఇప్పుడు కొత్తగా పెట్టారు. బుకింగ్ ఆఫీస్కి వెళ్ళేసి మనము ప్లాట్ఫామ్ టికెట్ తీసుకుంటాము. ఓకేనా, ప్లాట్ఫామ్ టికెట్ తీసుకొని మీకు బరంపురం ఎలా ఉంటుంది స్టేషన్ అవుతుంది చూపిస్తాను నేను. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ముందుకు వెళ్ళాలంటే మన బ్లాగ్ని మీరు చూస్తూ ఉండొచ్చు. ఓకేనా, ఇది గోల్డ్ ఫ్రెండ్స్, బరంపురం రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 4, ప్లాట్ఫామ్ నెంబర్ 4, ప్లాట్ఫామ్ నెంబర్ 4, బరంపూర్ ఒడిశా. బరంపూర్. ఓకే ఫ్రెండ్స్, పదండి స్టేషన్లోకి వెళ్ళిపోతాం మనము. ఓకేనా, పదండి ఫ్రెండ్స్, ప్లాట్ఫామ్ టికెట్ తీసుకోండి. ఓకేనా, చూసుకుంటే అది బుకింగ్ ఆఫీస్ చూసారా మీరు, కలిసి ప్లాట్ఫామ్ టికెట్ తీసుకుందాము. ఓకేనా, ప్లాట్ఫామ్ టికెట్ తీసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. చూసుకోవచ్చు బరంపూర్ ప్లాట్ఫామ్ టికెట్స్ ఇది ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, దయచేసి ప్లాట్ఫామ్ టికెట్ లేకుండా ప్లాట్ఫామ్లోకి మీరు లోపలికి వెళ్ళొద్దు, ఎందుకంటే మన ఇండియన్ రైల్వేస్కి మనమే కదా అంటే రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. దయచేసి ఫ్రెండ్స్, ప్లాట్ఫామ్ టికెట్ జస్ట్ 10 రూపాయలు ఫ్రెండ్స్. 10 రూపాయల కోసం మన ఇండియన్ రైల్వేస్కి మనము అవమానపరచొద్దు. ఓకేనా, లెట్స్ గో, చూద్దామా లోన్ ఎలా ఉంటుందో. ప్లాట్ఫామ్ నెంబర్ 4కి లోన్కి ఎంట్రీ చేయడం ఇలా కనిపిస్తుంది మీకు ఫ్రెండ్స్. ప్లాట్ఫామ్ నెంబర్ 4 అంతగా ఈ బరంపురంలో యూజింగ్ ఉండదు, ఎక్కువ యూజింగ్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఇంకా 2. చూసుకోవచ్చు మీరు, చెన్నై సెంట్రల్ హౌడా మెయిల్ వస్తుంది ఇప్పుడు. ఓకేనా, చూసుకోవచ్చు మీరు. బరంపురం రైల్వే స్టేషన్లో మనకి టీ స్టాల్స్ ఇంకా స్నాక్స్, టిఫిన్స్ చాలా దొరుకుతాయి. ఏమి ట్రాన్స్పోర్ట్ అవసరమే లేదు, చూసుకోవచ్చు మీరు. చెన్నై మెయిల్ చూసుకోవచ్చు, అనౌన్స్మెంట్ అవుతుంది. यात्रीମାନେ ଦୟାକରି ଧ୍ୟାନ ଦିଅନ୍ତୁ, ଗାଡ଼ି ନମ୍ବର 1, 2, 8, 4 सोन चेन्नई सेंट्रल हावड़ा सुपरफास्ट मेल 1 नंबर प्लेटफॉर्म से किसी समय मध्य पहुंचो। यात्रीगण कृपया ध्यान दें, गाड़ी संख्या 1, 2, 8, 4, 0 चेन्नई सेंट्रल हावड़ा सुपरफास्ट मेल प्लेटफॉर्म नंबर 1 पर थोड़ी ही देर में आएगी. చూసారు కదా మీరు, ప్లాట్ఫామ్ నెంబర్ 4. ప్లాట్ఫామ్ నెంబర్ 4 అనేది బరంపూర్ రైల్వే స్టేషన్ ఎలా ఉంటుంది నేను మీకు ఇంకా మొత్తం చూపించేది కదా, చూపిస్తాను. చూసుకోవచ్చు మీరు, టీ స్టాల్స్ ప్లస్ వెయిటింగ్ హాల్, ఇంకా వెహికల్స్ పార్కింగ్, ఇంకా అనుకుంటే వాష్రూమ్స్ అన్నీ బరంపూర్లో ఇంకా అవైలబుల్ ఉంటుంది. ఎందుకంటే బరంపురం అనేది ఒడిశా స్టేట్లోన టాప్ 10
స్టేషన్స్లో నెంబర్ 4 లేదా 3లో ఉంటుంది. అంత పెద్ద స్టేషన్ కాబట్టి మనకి చాలా పెద్దది. ఓకేనా ఫ్రెండ్స్, చూసుకుంటున్నాను. ఇంకా మనం ఇప్పుడే చెన్నై హౌడా మెయిల్కి అనౌన్స్మెంట్ అవుతుంది, చూసుకోవచ్చు మీరు. ఓకేనా గాయస్, మీకు తెలిసే ఉంటుంది, మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సేఫ్టీ కావాలి. ఇప్పుడులో ఎండలు గట్టిగా దంచుతున్నాయి కాబట్టి మీకు తెలిసే ఉంటుంది. చూడండి, ఫస్ట్ సేఫ్టీ అనేది మనకి ఏమి తెలుసా చూస్తుంది. చూడండి, అంటే బిస్లరీ వాటర్ బాటిల్, అంటే అఫ్కోర్స్ బిస్లరీ అనే కాదు, ఏ వాటర్ బాటిల్ అయినా మనకి ఒక వాటర్ బాటిల్ అనేది కావచ్చు. చూసారా, మంచి చిల్లుగా ఉంది. ఇంత ఈ సమ్మర్లో, ఇంత ఎండలోన 40 డిగ్రీ ఎండలోనూ కూడా మనకి అనేది వాటర్ బాటిల్ అనేది పక్కా ఉండాలి ఫ్రెండ్స్. చెన్నై హౌడా మెయిల్ అనేది మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 1లో వచ్చేసింది. చూసుకోవచ్చు అంటే మీకు కనబడలేండి, ఎందుకంటే బరంపూర్ స్టేషన్లోన ప్లాట్ఫామ్స్ 4 ఉంటాయి కదా. 4 ప్లాట్ఫామ్స్, 5 లైన్స్ ఉంటాయి, రైల్వే లైన్స్ 5 ఉంటాయి. కాబట్టి మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఇంకా 2 మధ్యలోన ఒక లైన్ ఒకటి ఉంటుంది. ఆ లైన్లో ఉన్నది ఒక గూడ్స్ ట్రైన్ ఉన్నది. గూడ్స్ ట్రైన్ ఉండడం వల్ల మనకి చెన్నై హౌడా మెయిల్ మనకు కనబడదు. కానీ మీకోసం నేను చూపిస్తుంది, చూడండి, ట్రై చేస్తుంది చూపించడానికి మ్యాక్సిమం. చూడండి, కనిపిస్తుందా? అదే చెన్నై హౌడా మెయిల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. చూడండి, వచ్చేస్తుంది, స్పీడ్లో దొరుకుతుంది స్టేషన్లోనికి. తెలుసండి మీకు, చెన్నై హౌడా మెయిల్ ఉంది కదా, దానికి ర్యాక్ షేరింగ్ ఉంది. ర్యాక్ షేరింగ్ అంటే మీకు తెలిసి ఉంటుంది. అటు నుండి చెన్నై ఇంకా హౌడా మెయిల్ ఇటువైపు నుండి వెళ్ళేటప్పుడు శాలిమార్, కోల్కతా శాలిమార్, చెన్నై కోరమండల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయిపోద్ది అంటే చూసుకోవచ్చు మీరు. మెయిల్ స్టేషన్లోకి ఎంట్రీ అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎండ దోలు దింపేస్తుంది ఫ్రెండ్స్, చూసుకోవచ్చు. చూసారా, మెయిల్ దూరుతుంది. చూసారా, ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మీరు. ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 కూడా చూపిస్తాను మీకు. బరంపురం రైల్వే స్టేషన్కి ప్లాట్ఫామ్ నెంబర్ 1 చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్. అది చూపిస్తాను మీకు. ప్రజెంట్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 అంటే హౌడా టు చెన్నై వెళ్ళే లైన్లోనే ట్రైన్స్ ఇప్పుడు లేవు కాబట్టి ప్లాట్ఫామ్ నెంబర్ 2 చాలా తక్కువ, అంటే క్రౌడ్తో ఉంది. చూసుకోవచ్చు మీరు. 1వ నెంబర్ చూసారండి మీరంటే గావరైపోతారు. 1వ నెంబర్లో చాలా ఫుల్ క్రౌడ్ ఉంటుంది ఫ్రెండ్స్. చూసుకోవచ్చు. అలాగే మీరు రైల్వే లైన్ క్రాస్ చేయకూడదు. అలాగా చూసారా, అది చాలా తప్పు. ఎందుకంటే బిగ్గెస్ట్ స్టేషన్లోన ఓవర్ బ్రిడ్జ్ చాలా ఉంటాయి, అది మీరు ఉపయోగించుకోవచ్చు. కింద నుండి వెళ్ళకూడదు ఫ్రెండ్స్. సో గాయస్, బ్లాగ్ చేస్తూ నాకు చాలా దాహం వేసింది. చూసుకోవచ్చు మీరు. సో గాయస్ చూసుకుంటే ప్లాట్ఫామ్ నెంబర్ 1కి 22856 తిరుపతి సంత్రగచ్చి వీక్లీ సూపర్ ఫాస్ట్ అనేది వస్తుంది. ఎలాగ నేను మీకు చెన్నై హౌడా మెయిల్ చూపించలేకపోయాను, కనీసం మాట నేను చూపిద్దామనేసి ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వెళ్ళిపోదాం. ఓకేనా, చూసుకుంటే పదండి. మన బ్లాగ్లో అంటే చూస్తుండండి. చూసుకోవచ్చు మీరు, ఫుట్ లిఫ్ట్ ఇది. ఇంతకుముందు బరంపురంలో ఈ లిఫ్ట్ అనేది ఇవి లేకున్నా, ఇప్పుడు కొత్తగా కట్టారు ఫ్రెండ్స్. ఇవన్నీ ఎందుకంటే బరంపురం చాలా పెద్ద కాబట్టి ఇప్పుడు బరంపురంలో ఇవన్నీ కొత్త కట్టారు ఫ్రెండ్స్. ఓకేనా, చూసుకోవచ్చు మీరు. ఓకే ఫ్రెండ్స్, చూసుకోవచ్చు మీరు. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వెళ్ళిపోతాం. ఓకేనా, చెన్నై హౌడా మెయిల్ వెనకతలే వస్తుంది. తిరుపతి సంత్రగచ్చి వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఓకేనా ఫ్రెండ్స్, దానికోసం నేను బ్లాగ్ చేస్తూ ఉంటాను. ఓకేనా, विस्तार हो जाओ देखा वो उल्टा हो जाएगा आपको, ठीक है. अभी देखो बराबर जाओ. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఉంది కదా, ఇదే మన చెన్నై హౌడా మెయిల్. ఇప్పుడు మనకి డిపార్చర్ అయిన వెంటనే మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 1లోకి తిరుపతి సంత్రగచ్చి వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనేది అరైవ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, లిఫ్ట్ అనేది మనం ఇచ్చేసుకుందాం. ఓకేనా,
ఫ్రెండ్స్ చూసుకుంటే మీరు ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఇది చెన్నై హౌడా మెయిల్ ఇలా ఉంటుంది చూసుకోండి ఫ్రెండ్స్. చాలా వీడియో ఉంటుంది. చూసుకోవచ్చు మీరు. చెన్నై హౌడా మెయిల్ సూపర్ ఫాస్ట్ ఫ్రెండ్స్ ట్రైన్ డిపార్చర్ అయిపోతుంది. చూసారు కదా మీరు బరంపూర్లో మీల్స్, స్నాక్స్, కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్, టీ, టిఫిన్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. చూసుకోవచ్చు మీరు. అదేంటో కానీ ఫ్రెండ్స్ హౌడా మెయిల్ అంటే నాకు చాలా భయము. హౌడా మెయిల్ అదేంటో మరి హౌడా మెయిల్ అంటే చాలా భయం వేస్తుంది. చూసుకోవచ్చు మీరు. స్మెల్ కొడుతుంది. బాయ్ చెన్నై హౌడా మెయిల్. బాయ్. చూసుకోవచ్చు. చూపిస్తుంది చూడండి నెంబర్ బోర్డు చూసారా, కోరమంట రాసింది. చూడండి ఫ్రెండ్స్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఇలా ఉంటుంది. ఇప్పుడు మనకి కాసేపట్లో తిరుపతి సంతరగచ్చి వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనేది స్టేషన్లోనికి అవైలబుల్ అవుతుంది. ఓకేనా, చూసుకోవచ్చు మీరు. మనకి ఆల్రెడీ ట్రైన్ అనేది స్టేషన్ అవుటర్లో ఉంది, మనకు కనిపిస్తుంది ఆల్రెడీ. చూసుకోవచ్చు. చూసారా, అనౌన్స్మెంట్ అయిపోయింది. तिरुपति संतरागढ़ी सुपरफास्ट एक्सप्रेस प्लेटफॉर्म नंबर 8 पर थोड़ी देर में आएगी. Your attention please. Train number 22856 Tirupati Santragachi Superfast Express will arrive shortly on platform number 1. यात्री माने गाया गाड़ी नंबर 22856 చూసారు కదా మీరు. 1వ నెంబర్ ప్లాట్ఫామ్ అనేది చాలా ఇంపార్టెంట్ బరంపూర్ స్టేషన్కి. ఎందుకంటే ఎక్కువ బరంపురం అనే కాదు, ఏ స్టేషన్కి అయినా సరే 1వ నెంబర్ ప్లాట్ఫామ్ అనేది ఎక్కువ ఇంపార్టెంట్ ఉంటుంది. చూసుకోవచ్చు మీరు. చెన్నై హౌడా మెయిల్ ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ఉండగానే స్టేషన్ అవుటర్లోన తిరుపతి సంతరగచ్చి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మనకి స్టేషన్ అవుటర్లో ఉంది. ఇప్పుడు మనకి బండి స్టేషన్లోనికి ఎంట్రీ వస్తే చూసుకోండి ఫ్రెండ్స్. గ్రాండ్ ఎంట్రీ. ఆ ఎంట్రీ అనేది నేను మీకు చూపిస్తాను. మీకు చూసుకోవచ్చు మీరు. ప్లాట్ఫామ్ నెంబర్ 1లో వస్తుంది. 22856 అనమాట. 22856 ప్లాట్ఫామ్ నెంబర్ అది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు చూపిస్తుంది చూడండి. బరంపురం స్టేషన్ రోడ్ ఎలా ఉంటుంది, బరంపురం స్టేషన్ ఎలా ఉంటుంది చూసుకోవచ్చు. మనకి ట్రైన్ హార్న్ అనిపిస్తుంది. ఇది ఒక టీ స్టాల్ ఉంది ఇక్కడ. టీ స్టాల్ చూసుకుంటే ఇక్కడ మీరు క్లాక్ రూమ్ ఉంది. క్లాక్ రూమ్ అంటే మన బ్యాగ్స్ అని లగేజ్ ఉంచుకున్న రూమ్ ఇది. చూసారు మీరు. 2వ నెంబర్ 3వ నెంబర్ అంత బిజీ లేదు, కానీ 1వ నెంబర్ చాలా బిజీగా ఉంది. చూసుకోవచ్చు మీరు. చూసుకున్నట్లయితే చూసే రాసింది ప్లాట్ఫామ్ 1 అనేసి. చూసుకోవచ్చు మీరు. ఆర్పిఎఫ్ సార్లు ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నారు. చూసారా, బరంపూర్ చూసుకోవచ్చు. ఇక్కడ లిఫ్ట్ కూడా ఉంది మీరు. చూసుకోవచ్చు మీరు.
222856 తిరుపతి సంత్రగచ్చి వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వచ్చేసింది ప్లాట్ఫామ్ నెంబర్ 1కి. చూసుకోవచ్చు మీరు. టాటా నగర్ వ్యాప్ 7 లోకోమోటివ్. ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు బరంపురంలోన ఎంత క్రౌడ్గా ఉంటుందో చూసుకోవచ్చు మీరు. చెప్పాను కదా ఫ్రెండ్స్, ఒడిశా స్టేట్లోన బిగ్గెస్ట్ స్టేషన్స్లోన మనకి ఇది ఒక స్టేషన్ ఉంది, బరంపురం అనేది. బరంపూర్ స్టేషన్ కూడా వచ్చి BAM. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. చూపిస్తుంది చూడు, మన లోకోమోటివ్ ఎలా ఉంటుందో చూపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. వెల్కమ్ టు బరంపురం స్టేషన్. ఫ్రెండ్స్ ఈ లైన్లో నడిచే ట్రైన్లోన ఆల్మోస్ట్ అన్ని ట్రైన్స్ బరంపురం స్టేషన్లోనే ఆగాల్సిందే ఫ్రెండ్స్. ఒక 5 to 6 ట్రైన్స్ అనేది ఉన్నాయి, అవి బరంపురంలో హాల్టింగ్ లేదు. మీరు ఆలోచించుకోవచ్చు, అవి బరంపురంలో హాల్టింగ్ లేదంటే మ్యాక్సిమం ఎక్కడ హాల్టింగ్ లేదన్నమాట. చూసుకోవచ్చు మీరు. ఫ్రెండ్స్ బరంపురం స్టేషన్లోనే స్లీపర్ క్లాస్ వెయిటింగ్ హాల్, జనరల్ క్లాస్ వెయిటింగ్ హాల్, ఇంకా వెయిటింగ్ హాల్స్, ఇంకా వాష్రూమ్స్, వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్, అంటే అస్సలు దేనికి ఇబ్బంది లేకుండా ఆ విధంగా డీల్ చేసి పెట్టారు బరంపురం స్టేషన్ అనేది. చూసుకోవచ్చు మీరు. యాక్చువల్లీ నేను ఇప్పుడు అడుగుతుంది తెలుసా, నేను మన టాటా నగర్ వ్యాప్ 7 లోకోమోటివ్ ఎలా ఉంటుందో అని చూపించడానికి వెళ్తున్నాను. నేను చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్ మీకు తెలుసు బరంపురం అనేది చాలా పెద్ద రైల్వే స్టేషన్ అనేసి. చూసుకుంటే ఇక్కడ మీకు ప్లాట్ఫామ్ నెంబర్ 1లో స్టాల్ కూడా ఉంది, రైల్ ఆహార్ అనేసి. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లో ఉంది. ఇదే ఫ్రెండ్స్, ఎప్పుడైనా మీరు బరంపురం వచ్చేలా ఉంటే ప్లాట్ఫామ్ నెంబర్ 1లో మీకు దొరుకుద్ది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎగ్జిట్ గేట్ ఉంది. అక్కడ మన బరంపురం స్టేషన్లో మెయిన్ గేట్ ఉంటుంది కదా, మెయిన్ గేట్ కదా, అక్కడ వర్క్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనకి ఏమంటారు అది మెయిన్ గేట్ అక్కడ మూసేసి సైడ్ నుండి ఒక ఎగ్జిట్ గేట్ అనేది మనకి పెట్టినారు, మనకి సైడ్ నుండి. సో ఫ్రెండ్స్ మనకి కూడా మీల్స్ కూడా దొరుకుతుంది. మీల్స్ చూసుకోవచ్చు. అండకనా, మచిలీకనా, వెజ్ కనా అంటున్నారు. మరి అదంటే ఎప్పుడు నేను ట్రై చేయలేదు, ఎందుకంటే
అవసరం కూడా నాకు రాలేదు. ఇక ముందు రావచ్చేమో చెప్పుకోలేము, చూద్దాం. ఇక ముందు రావచ్చు అంటే అదంతా మీ పైన డిపెండ్ అయి ఉంది. మీరు నన్ను ఎంతలా సపోర్ట్ చేస్తే నేను అంత బాగా బ్లాగ్స్ అనేవి చేస్తూ ఉంటాను. నేను ఎంత బ్లాగ్ చేస్తే అంతలా ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేసి మీకు చెప్తానని నేను అంటున్నాను అన్నమాట. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, చూసుకుంటే మనకి తిరుపతి సంతరగచ్చి వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి జనరల్ కోచెస్ అంటే అన్రిజర్వ్డ్ కోచెస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకని చూసుకోవచ్చు మీరు, మొత్తం ఖాళీగా ఉంది. చూసుకోవచ్చు మీరు, జనరల్ కోచ్ అనేది ఎంత ఖాళీ ఉండడం ఎప్పుడు చూడలేదు. చెన్నై హౌడా మీరు వెళ్ళింది కదా, ఇది కూడా హౌడా అంటే ఇప్పుడు సంతరగచ్చి అన్న హౌడా అన్న కోల్కత్తా అన్న సేల్దా అన్న హౌడా పడుతుంది కదా. ఆ ట్రైన్ చూసుకుంటే రెండు ఒక దగ్గరికి వెళ్తుంది. దానికి ఎక్కువ హాల్టింగ్స్ ఉంది, దీనికి హాల్టింగ్స్ తక్కువ ఉన్నాయి. కానీ దీనిలో చూసుకుంటే ఎవరూ లేరు, మొత్తం ఖాళీగా ఉంది. దానిలో మీకు చూపించదు కదా మీకు, అది చాలా రష్గా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా రష్గా ఉంటుంది. చూసుకుంటే చూపిస్తాను మీకు. వ్యాప్ 7 టాటా నగర్ లోకోమోటివ్ ప్రజెంట్ ఫ్రెండ్స్. మన ట్రైన్ అన్నది అదే మన ట్రైన్ కాదు, సంతరగచ్చి వీక్లీ స్టేషన్కి అర్లీగా వచ్చేసింది ఫ్రెండ్స్. అర్లీగా వచ్చింది కాబట్టి చూసుకోవచ్చు. ఇది అన్రిజర్వ్డ్ కోచ్. ఇది ఎంత ఖాళీగా ఉంటుంది చూడండి, అంత ఖాళీగా ఉంటుంది. నాకు ఫ్రెండ్స్ సీట్స్లో ఎక్కువగా ఇష్టపడే సీట్ అనేది సైడ్ విండో సీట్ అనమాట. సైడ్ విండో అంటే నాకు చాలా ఇష్టము. చూసుకోవచ్చు అలాగే వెళ్తే మొత్తాన్ని మనం మన లోకోమోటివ్ దగ్గరికి వచ్చేసాము ఫ్రెండ్స్ కదా. చూసుకోవచ్చు లోకోమోటివ్ దగ్గర వచ్చేసాం మనము. చూసుకుంటే బరంపురం రైల్వే స్టేషన్ ఓకేనా ఫ్రెండ్స్. మన లోకోమోటివ్ లోకో పైలట్ సార్ కింద దిగేసి వాష్రూమ్ అంటే పాస్కి వెళ్తారు అనిపిస్తుంది. చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు. హౌరా శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం అంటే మన ట్రైన్కి ర్యాక్ షేరింగ్ కూడా ఉంది. చూసుకోవచ్చు మీరు. టాటా నగర్ వ్యాప్ 7 లోకోమోటివ్ టాటా నగర్ వ్యాప్ 7 లోకోమోటివ్ ఫ్రెండ్స్. చూసుకోవచ్చు మీరు. మన లోకోమోటివ్ ఫస్ట్ ఎయిడ్లో ఉంటుంది. టాటా నగర్ బరంపూర్ ఫ్రెండ్స్. నాకు ఎప్పుడో కోరిక ఉండేది చెప్తున్నా. ఫ్రెండ్స్ మనం చూసుకుంటే ఇప్పుడు తిరుపతి సంతరగచ్చి వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 22856 ఫ్రెండ్స్. మన బరంపూర్ స్టేషన్లోనికి 10 minutes అర్లీగా వచ్చేసింది ఓకేనా ఫ్రెండ్స్. మీకు చూపిస్తుంది చూడండి మన LHB కోచ్ ఇంటీరియర్ ఎలా ఉంటుందో లోపల ఫ్రెండ్స్. చూస్తే ఇది మన జనరల్ కోచ్ది ఇంటీరియర్ ఫ్రెండ్స్. చూసుకోవచ్చు మీరు, చాలా ఖాళీగా ఉంది. చాలా ఖాళీగా ఉంది. ఇది జనరల్ కోచ్ లేకపోతే స్లీపర్ అర్థం కావట్లేదు. చూసుకోవచ్చు మీరు. చూసారు కదా మీరు. ఇప్పుడు మన ట్రైన్ డిపార్చర్ అయ్యే టైం అయిపోయింది. ఇప్పుడు నేను బండి బెంగాల్ ట్రైన్ కాబట్టి కొంచెం స్మెల్ కొడుతుంది. చూసుకోవచ్చు మీరు. బండి హార్న్ ఇచ్చేసాడు. చూసుకోవచ్చు మీరు. డిపార్చర్ టైం అయిపోయింది. సంతరగచ్చి వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ డిపార్చర్ టైం అయిపోయింది.
చూసుకుంటే మనకి ఇప్పుడు లోకో పైలట్ సార్ అనేది గ్రీన్ సిగ్నల్ అంటే గ్రీన్ ఫ్లాగ్ ఊపి మనకి ట్రైన్ డిపార్చర్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారు మీరు లోకో పైలట్ సార్ అనేది గ్రీన్ ఫ్లాగ్ అనేది ఉపయోగించి ట్రైన్ డిపార్చర్ చేశారు. చూసుకోవచ్చు మీరు ఫ్రెండ్స్. మనది ఫోన్ కాబట్టి వీడియో సరి రావట్లేదు ఫ్రెండ్స్. మీకు తెలుసు కదా నేను చాలా పేదవాడిని అనేసి. మన దగ్గర ఉన్న చిన్న మొబైల్ ఫోన్తోనే నేను వీడియో క్యాప్చర్ చేసి మన డైలీ వ్లాగ్స్ అప్లోడ్ చేసేస్తుంటాను నేను. చూసుకోవచ్చు మీరు వీడియో అనేది క్లారిటీ ఉండదు అనేసి కొంచెం అడ్జస్ట్ అవ్వండి. మీరు అవుతారు తెలుసు నాకు. అడ్జస్ట్ అవుతేనే నా బ్లాగ్స్ అనేవి ముందుకు వెళ్తాయి, లేకపోతే నా బ్లాగ్స్ ముందుకు వెళ్ళవు. చూసుకో ఫ్రెండ్స్, ఇది కోచ్ ఉందా, ఇది అంత్యోదయ కోచ్. ఇది దీనికి పెట్టేసినారు. చూసుకుంటే మనకి స్లీపర్స్ S9 అంటే 9 స్లీపర్స్తో నడుస్తుంది ట్రైన్ అనేది. 9 స్లీపర్స్. జనరల్ కోచెస్ చాలా ఉన్నాయి, 7 to 8 ఉన్నాయి జనరల్ కోచెస్. చూసుకుంటే డిపార్చర్ ఇలా ఉంటుంది మనకి బెరంపురంలోనూ. ఫ్రెండ్స్ ఇది కనిపిస్తుంది ఎల్లో కలర్ కోచ్. ఇది దురంతో పెట్టిన కోచెస్ అనమాట, దురంతోవి. ఇక్కడ చూసుకుంటే మీరు ఇక్కడ ఏసీ ఉంది కదా, థర్డ్ ఏసీ కోచ్ అనేది హంసఫర్ కోచ్. అది హంసఫర్ కోచ్. హంసఫర్ ట్రైన్ అనేది ఇక మొత్తం బ్లూ కోచెస్తో ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. చివరికి 2 జనరల్ కోచెస్ ఉన్నాయి. బాయ్ ఘాట్ సార్, బాయ్ తిరుపతి సంత్రగచ్చి వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ డిపార్చర్ ఎలా ఉంటుంది ఫ్రెండ్స్. బరంపురం రైల్వే స్టేషన్ నుండి డిపార్చర్ అయిపోయింది. చూసుకోవచ్చు మీరు. ఫ్రెండ్స్ చూసుకుంటే మీకు బరంపురం ప్లాట్ఫామ్ నెంబర్ 1 అది. ఇది మనకి బరంపురం మెయిన్ గేట్ ఉంటుంది కదా, మెయిన్ గేట్ ఎలా ఉంటుందో మీకు చూపించలేదు కదా నేను. ఇప్పుడు బయటకు వెళ్ళి చూపిస్తాను మీకు మెయిన్ గేట్ ఎలా ఉంటుందో. మెయిన్ గేట్ చూద్దాం. ఇక్కడ టీటీలు ఏమో ఇక్కడ వెయిట్ చేస్తున్నారు టికెట్స్ కోసము. చూద్దాం. టికెట్ తీసుకుంటే ఏం చేయలేను నేను, లేదు అంటే మళ్ళీ నేను మీకు బరంపురం అవుటర్ అంటే ఎంట్రన్స్ గేట్ ఉంటుంది కదా, ఎంట్రన్స్ గేట్ ఎలా ఉంటుందో అని చూపిస్తాను మీకు. చూడండి. పర్లేదు ఫ్రెండ్స్, నా బ్లాగ్స్కి మీరు మంచిగా అంటే రెస్పాన్స్ అయ్యి మంచిగా నాకు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. కొత్తగా చేసిన బ్లాగ్స్కి ఎవరు ఎంత గట్టిగా అంటే సపోర్ట్ చేయరు, కానీ మీరు నాకు చేస్తున్నారు. ఓకేనా ఫ్రెండ్స్. చూసుకుంటే అక్కడ మనకి టీటీఆర్లు కూడా వెయిట్ చేస్తున్నారు గేట్ దగ్గర. చెప్పాం కదా మీకు, ఇది మన గేటు అక్కడ క్లోజ్ అయ్యింది, ఇట్లే మనకి ఉందనేసి. ఈ గేట్ నుండి మనకి అవుట్ వదులుతారు. ఓకేనా ఫ్రెండ్స్. చూసుకుంటే ఇట్లనే వెళ్తాను. చూద్దాం. టీటీఆర్ మనకి ఆపుతారు. టీటీ మనకి ఆఫ్ చేస్తే మరి నేను బ్లాగ్ ఆపుతాను, లేదంటే ఇక్కడ వెళ్ళిపోవచ్చు. చూసారు ఫ్రెండ్స్, ఇది అవుట్ సైడ్ లుక్. అవుట్ సైడ్ ఎలా ఉంటుంది చూసుకోవచ్చు మీరు. మొత్తం ఇది అంతా కొత్తగా కడుతున్నారు, మొత్తం రెన్యువల్ అవుతుంది. చూసుకోవచ్చు మీరు ఎంత ట్యాక్సీ స్టాండ్స్ ఇలాంటివి కట్టేసి మొత్తం మారుస్తున్నారు ఫ్రెండ్స్. చూసుకోవచ్చు మీరు. అనుకుంటారు ఎవడరా తల తినేస్తాను అనుకుంటారు ఫ్రెండ్స్. మీకు నచ్చకపోతే మీరు నా బ్లాగ్ చూడకండి. కానీ ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ అనుకుని ఒక ఫ్యామిలీ మెంబర్లా తప్పులేమని క్షమించి, ఒరే ఇది అలా కాదురా ఒరే చెప్పండి ఫ్రెండ్స్, చెప్పండి. కామెంట్ చేయండి. కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది అనమాట ఇది ఎలా ఉంటుంది అనేసి. లేకపోతే నాకు ఎలా చెప్పడం వచ్చో అలా చెప్పేస్తాను, అది మీకు బహుశా నచ్చకపోవచ్చు. చూసుకుంటే ఫ్రెండ్స్ మీరు ఇంతకుముందు బరంపురం అవుట్ సైడ్లో ఇలా లేకుండా చూసారా, మొత్తం రెన్యువల్ అవుతుంది చూస్తారా.
చూపిస్తున్నానండి బరంపురం అవుట్ సైడ్ ఎలా ఉంటుందో. ఇలా మీకు అర్థం కాదు, కొంచెం దూరం వెళ్ళి చూపిస్తాను మీకు ఓకేనా. బ్లాగ్ చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. మీరు చూడండి బరంపురం అవుట్ సైడ్లోన మొత్తం స్టేషన్ మొత్తం రెన్యువల్ జరుగుతుంది, వర్క్ ఫ్రెండ్స్. మీరు చూసినట్టయితే లాస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ స్టేషన్ కూడా నేను మొత్తం వర్క్ అవుతుందని చూపించాను మీకు. మళ్ళీ చూసుకుంటే బరంపురం స్టేషన్ కూడా మొత్తం వర్క్ జరుగుతుంది. బరంపురం స్టేషన్ ఇది చాలా పాతది అనమాట, చాలా పురాతన కాలం. అందుకోసంకే దీనికి మొత్తము మార్చి రీమోడలింగ్ చేసి మళ్ళీ కొత్తగా కొడుతున్నారు ఫ్రెండ్స్. చూసుకోవచ్చు ఇక్కడ మీరు రిజర్వేషన్ ఆఫీస్ ఉంది, బుకింగ్ ఆఫీస్ ఉంది, చూసారు ఫ్రెండ్స్. చూసుకోవచ్చు మీరు. ఫ్రెండ్స్ బయట గాలి గట్టిగా ఉంది కాబట్టి ఎంత వేడైనా మనకు కనబడుకుంటుంది. గాలి తగ్గిపోయింది అనుకోండి మనకి వేడి చాలా ఎక్కువ అవుతుంది ఫ్రెండ్స్. దయచేసి వాటర్ బాటిల్స్, గొడుగు, ఇంకా కర్చీఫ్, రుమాల్ లాంటివి, టవల్ లాంటివి ఏమైనా పట్టుకోండి ఫ్రెండ్స్. అవి లేకపోతే చాలా ఇబ్బంది అయిపోతారు. ఇక్కడ నాకు ఇప్పుడు వాటర్ కావాలి, మనం కొన్న వాటర్ బాటిల్ అయిపోయింది. చూసుకుంటే మనము స్టేషన్ నుండి వచ్చాం కదా, బయటకు వచ్చాము, అలాగే మళ్ళీ స్టేషన్ నుండి మళ్ళీ బయట నుండి లోపలికి వెళ్ళాలి. ఒకవేళ టీటీ మనకి ఆపారనుకోండి చెప్పుకోవచ్చు, వచ్చే ట్రైన్లోనూ మా ఫ్రెండ్ వస్తున్నాడు, ఫ్రెండ్కి రిసీవింగ్ వచ్చానని చెప్తాను నేను. ఒకవేళ అడగకపోతే లోపలికి వెళ్దాం. చూడండి అక్కడ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ 2 గేట్లు నాకు రాసింది, అంటే అక్కడ ట్రైన్ లోకి వెళ్ళొచ్చు. చూసుకుంటే ఇందాక టీటీఆర్లు మనం చూడలేదు, మళ్ళీ మనం లోపలికి ఎంట్రీ చేద్దాం. చూసుకుంటే అక్కడ బయట చూసుకోండి గేట్ దగ్గర మనకి కాసిన టీటీఆర్లో ఎవరో ఒక పాపం దొరికిపోయారు. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1, ప్లాట్ఫామ్ నెంబర్ 2. ప్రజెంట్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 నుండి ఏ ట్రైన్స్ లేవు. ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ఉన్న తాంబరం సిల్గడ్ టౌన్ 15529, తాంబరం సిల్గడ్ టౌన్ నాగోన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వస్తుంది. బహుశా దాన్ని క్యాప్చర్ చేయలేకపోవచ్చు, ఎందుకంటే వీడియో లెంత్ చాలా ఎక్కువ అయిపోతుంది. కాబట్టి మనము వీడియో లెంత్ తగ్గించాలంటే మనం ఇంతటితో ఈ బ్లాగ్ని ఎండ్ చేయాలంటే ఇంతటితో ఆపేయాలి, అంతే కదా ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మీరు చూసుకుంటే ఇది 2nd క్లాస్ వెయిటింగ్ హాల్ రూమ్. చూపిస్తాను ఎలా ఉంటుందో. వద్దులేండి, మీకు చూపించే లైక్ కూడా లేదు ఇది. ఓకే ఫ్రెండ్స్, అది 2nd క్లాస్ వెయిటింగ్ హాల్ అనమాట. అది చూపిస్తాను అనుకున్నాను మీకు, కానీ అది చూపించే లైక్ లేదు. చూపించాలంటే మీరు నాకు కోపం అవుతారు, ఎందుకు విజయాలని చూపించాను మీకు. ఈ బ్లాగ్ ఎంతటితో నేను కంప్లీట్ చేస్తాను అనుకున్నాను, అంటే మళ్ళీ లెంత్ ఎక్కువ అయిపోతుంది కదా అనేసి ఎండ్ చేస్తాను అనుకునే లోపు మనకన్నది తాంబరం టు సిల్గడ్ టౌన్ నాగోన్ ఎక్స్ప్రెస్ ఇప్పుడు బరంపురం ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వస్తుంది. సో మరి ఎంత అయిపోయింది, మరి కాసేపు మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, నేను ట్రైన్స్ లవర్ అనేసి. ట్రైన్స్ అనేవి ఎప్పుడు వచ్చింది సరే నేను అనేది దానికి ఛాన్స్ మిస్ చేసుకోను ఫ్రెండ్స్. చూసుకుంటే 15529 తాంబరం సిలిగడ్ నాగోన్ ఎక్స్ప్రెస్ అనేది వచ్చేసింది ఫ్రెండ్స్. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, అది ఎలా అరైవ్డ్ అండ్ డిపార్చర్ 2 చూపించి తర్వాత మనము మన బ్లాగ్కి ఎండ్ చేద్దాం. ఓకేనా, చూసుకోవచ్చు మీరు 6 నిలబడుతుంది ట్రైన్స్ది. చూసుకోవచ్చు, కనిపిస్తుంది మీకు, కనిపిస్తూ ఉంటుంది చూడండి. అది మన తాంబరం సిల్గడ్ టౌన్ నాగోన్ ఎక్స్ప్రెస్. ఓకే ఫ్రెండ్స్, చూసుకుంటే మనకి WAG-9 గూడ్స్ లోకోమోటివ్ అనేది మన
నాగోన్ ఎక్స్ప్రెస్కి పుల్ చేస్తుంది. వ్యాగ్9 గూడ్స్ లోకోమోటివ్ ఫ్రెండ్స్. సాధారణంగా గూడ్స్ లోకోమోటివ్ అనేది ఓన్లీ గూడ్స్గా ఉంటాయి. ఇది చూసుకుంటే మనకి ప్యాసింజర్ ట్రైన్ని గూడ్స్ లోకోమోటివ్ వ్యాగ్9 లోకోమోటివ్ అనేది పుల్ తీసుకుంటూ వస్తుంది. చూసుకుంటే చాలామంది అంటున్నారు అది నాగోన్ ఎక్స్ప్రెస్ కాదు, గూడ్స్ ట్రైన్ అనేసి. చూద్దాం, వినే ఉంటారు మాల్ గాడి అని అంటున్నారు. అది మాల్ గాడి ఫ్రెండ్, అది మాల్ గాడి అంటే అదే గూడ్స్ ట్రైన్ అని. నేను నాగోన్ అనుకున్నాను, కానీ నాగోన్ కాదు, గూడ్స్ ట్రైన్ అనేది మధ్య లైన్లో వచ్చేస్తుంది. మధ్య లైన్లో స్టాప్ ఇచ్చేసి ఆ తర్వాత నాగోన్ ఎక్స్ప్రెస్ అనేది 1వ నెంబర్లో పెడతారు. ఓకేనా, చూసుకోవచ్చు మీరు. ఇది నేను దూరంగా ఉన్నది కదా, నాగోన్ ఎక్స్ప్రెస్కి గూడ్స్ లోకోమోటివ్ అట్లా పుల్ చేస్తుంది అనుకున్నాను నేను, కానీ నేను చూస్తే అది గూడ్స్ ట్రైన్ అని ఫ్రెండ్స్. చూసుకోవచ్చు మీరు. వ్యాగ్9 ఇండియాస్ గూడ్స్ లోకోమోటివ్ కింగ్. వట్వా ఎక్కడ ఉంది ఫ్రెండ్స్? మీకు ఐడియా ఉందా? వట్వా ఎక్కడ ఉంటే అక్కడ కొంచెం కామెంట్ చేయండి, ఎక్కడ ఉంది అది, నాకు అంత ఐడియా లేదు. చూసుకోవచ్చు మీరు. కంటైనర్ ట్రైన్ వస్తుంది, కంటైనర్. ఇప్పుడు దీనికి మెయిన్ లైన్ అంటే మధ్య లైన్లో ఉన్న స్టాప్ ఇచ్చేసి నాగోన్ ఎక్స్ప్రెస్కి అనేది ప్లాట్ఫామ్ నెంబర్ 1లోనికి చేరుస్తారు. చూసుకోవచ్చు మీరు. ఫ్రెండ్స్, బరంపురం నుండి ఎవరైనా చూసినట్టు మన బ్లాగ్ని కామెంట్ చేయండి. అది చెప్పడం మర్చిపోయాను నేను. బరంపురం అనేది ఒక సిల్క్ సిటీ బరంపూర్. చూసుకుంటే మనకు ఇప్పుడు ఆగిపోతుంది. నాగోన్ దీని వెనకాల ఉంది, చూసారా? ట్రైన్ ఎన్ఎస్ బిట్ వస్తుంది. Express platform number 8 पर थोड़ी ही देर में आएगी. Your attention please. Train number 1562 Tambaram Silghat Town Express will arrive shortly on platform number 1. यात्रीगण प्लेटफॉर्म से किसी समय मध्य में पहुंच जीवो. यात्रीगण कृपया ध्यान दें. गाड़ी संख्या 1562 तांबरम सिलघाट टाउन एक्सप्रेस प्लेटफॉर्म नंबर 8 पर थोड़ी ही देर में आएगी. Your attention please. Train number 1562 तांबरम सिलघाट टाउन एक्सप्रेस will arrive shortly on platform number 1. ఫ్రెండ్స్, నేను మన బ్లాగ్లో ట్రైన్ నెంబర్ రాంగ్ చెప్పాను. 156కి 1 చెప్పాను. సారీ, 1 కాదు, 156. 15629 నేను ఫ్రెండ్స్, సారీ, ట్రైన్ నెంబర్ రాంగ్ చెప్పాను. నేను వెయిట్ చేస్తున్నాను ట్రైన్ కోసం. ఇప్పుడు ట్రైన్ వచ్చిందంటే అరైవ్ అవ్వడం, ఇక్కడ మేము స్టేషన్ నుండి డిపాజిట్ అవుతాము. ఇంతటితో బ్లాగ్ని ఎండ్ చేద్దాం. ఫ్రెండ్స్, వెయిటింగ్ ఫర్ తాంబరం సిల్ఘాట్ టౌన్ నాగోన్ ఎక్స్ప్రెస్ కోసం. సో గైస్, మనం చూసుకుంటే ఎప్పటి నుండో మనం ఎదురు చూస్తున్న తాంబరం సిల్ఘాట్ టౌన్ నాగోన్ ఎక్స్ప్రెస్ అనేది బ్యూటిఫుల్ వ్యాగ్4 లోకోమోటివ్తో బరంపురం ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వచ్చేసింది ఫ్రెండ్స్. చూసుకోవచ్చు మీరు, చూడండి మీరు, కనిపిస్తుందా? వ్యాగ్4 లోకోమోటివ్ తాంబరం సిల్ఘాట్ నాగోన్ ఎక్స్ప్రెస్. ట్రైన్ అనేది ఎల్హెచ్బి కోచ్లతో మారిపోయింది. ఇంతకుముందు ఫ్రెండ్స్ ఐసీఎఫ్ కోచ్లతో ఉన్నాం, ఇప్పుడు ఎల్హెచ్బి కోచ్లుగా మారిపోయింది ఫ్రెండ్స్.
సిల్గర్ టౌన్ తాంబరం. సో గైస్ మనకి ఇవాళ మన బ్లాగ్ ఎండ్ చేసే అవకాశం టైం వచ్చేసింది మనకి, చూసుకోవచ్చు మీరు. ఇంతకుముందు మన ఈ నాగోన్ ఎక్స్ప్రెస్ ఉంది కదా, నాగోన్ ఎక్స్ప్రెస్ అనేది ఐసీఎఫ్ కోచ్లతో ఉన్నాం. ఇప్పుడు మనం చూసుకుంటే ఎల్హెచ్బి కోచ్లుగా మార్చేశారు. నాగోన్ సిల్గర్ టౌన్ నాగోన్ ఎక్స్ప్రెస్ 15630 సిల్గర్ టౌన్ తాంబరం. సో హే గైస్, చూసుకుంటే మన తాంబరం సిల్గర్ ఎక్స్ప్రెస్. అనుకుంటారే ఆపరా బాబు, ఏట్రా నువ్వు తాంబరం నీ గొడవ. ఫ్రెండ్స్ చెప్పాం కదా, మన ఇండియన్ రైల్వేస్ కోసం ఎంత ఎక్కువ చెప్పినా సరే తక్కువేని. అది అవునా కాదు మీరే కామెంట్ చేసి చెప్పుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ మనకి ఓవర్ బ్రిడ్జ్ అనేది బ్లాక్ చేసింది. యాక్చువల్లీ నేను ఓవర్ బ్రిడ్జ్ పైన ఉంటే నేను వెళ్తాను అనుకున్నాను, నేను వెళ్ళడానికి అవ్వదు. ఫ్రెండ్స్ ప్లాట్ఫామ్ నెంబర్ 1లో చూసుకోవచ్చు మీరు. స్టార్టింగ్లోనే ఎండింగ్లో రెండు దగ్గరలో మనకి టీ స్టాల్ అనేది ఉంటుంది, మనకి చూసుకోవచ్చు మీరు. మనకి ఇక్కడ చాలా రకాల ఐటమ్ దొరుకుతాయి. ఇంకొని చూసుకుంటాం మనము. మరి కాసేపులో మన బ్లాగ్ అనేది ఎండ్ చేద్దాం. చూసుకోవచ్చు మీరు, నాగోన్ ఎక్స్ప్రెస్ అనేది ఇక్కడ ఉంది. నాకనేది అందరిలాగా సోద్ చెప్పడం రాదు, సోద్ అని అర్థమవుతుంది. పనికిరైన మాట్లాడడం అనేది రాదు ఫ్రెండ్స్. కాబట్టి వీడియోలో లాగ్ ఎక్కువ అవుతుంటుంది, ఎందుకంటే మనకి ఎక్కువ మాట్లాడడం రాదు. ఈ విధంగా అనమాట. మీరు మనకి సీజన్ వచ్చేసింది. చూసుకుంటే మీరు ట్రైన్ డిపార్చర్ అయ్యే టైం అయింది కాబట్టి ఆర్పిఎఫ్స్ అందరూ విజిల్స్ ఊదేసి అందరికీ ఎక్కించేసారు. చూసుకోవచ్చు ట్రైన్ డిపార్చర్ కూడా అయింది, చూసుకోవచ్చు మీరు. ఓకే ఫ్రెండ్స్, ట్రైన్ డిపార్చర్ అయిపోయింది. మనం కూడా డిపార్చర్ అయిపోదాం స్టేషన్ నుండి. ఇంతటితో మనం బరంపురం రైల్వే స్టేషన్ ఎలా ఉంటుంది చూసారు మీరు. ఇంతటితో మీరు డిపార్చర్ అనేది అయిపోయింది కాబట్టి మన బ్లాగ్ అనేది ఎండ్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? చూసుకోవచ్చు ట్రైన్ స్టేషన్లోనే స్పీడ్ అయిపోయింది. లిఫ్ట్లో మనము పైకి వెళ్దాం. ఓకేనా ఫ్రెండ్స్? చూసుకుంటే నేను నొక్కేసాను క్లోజ్ బటన్. ఇంకా ఫ్లోర్ 1 అనమాట. ఇప్పుడు గమనించండి, చాలామంది తెలియదు. ఇటువైపు నుండి లోనికి వచ్చారంటే ఇటువైపు నుండి మనకి ఎగ్జిట్ ఉంటుంది. చాలామంది తెలియదు, ఒకవైపు అనుకుంటారు. వచ్చింది ఫస్ట్ ఫ్లోర్. చూసుకోవచ్చు మీరు. ఓపెన్ ద డోర్, ఓపెన్ అయిపోయింది. చూసుకోవచ్చు మీరు. చూసుకుంటే మన తాంబరం ఎక్స్ప్రెస్ చూసుకుంటారా, వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. మరి చూపించే అవకాశాలు లేవు. एक नंबर, 2 नंबर.
సో గైస్ చూసుకుంటే మనము ఇప్పుడు మన బ్లాగ్ అనేది ఎండ్ చేసే టైం వచ్చేసింది, ఎండింగ్ అనమాట ఫ్రెండ్స్. ఓకే, ఇంతవరకు చూసింది మన బ్లాగ్ ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి. నచ్చకపోయినా చూడండి, సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, బెల్ ఐకాన్ కూడా. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతటితో మనం బ్లాగ్ని ఎండ్ చేద్దాం. బాయ్ బాయ్ అందరికీ.